స్వర్గీయ నందమూరి తారక మాజీ ముఖ్యమంత్రి గారి ఇవాళ 30వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి ఏటా 87వ వార్డు ప్రాంతంలో గత 20 ఏళ్ల బట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకసారి స్మరించుకోవడం. ఎందుకంటే మరి ఎన్టీఆర్ గారు ఈ రోజు ఇక్కడ మనం నిల్చొని మాట్లాడుతూ ఉన్నా, ఈ రోజు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నామన్న అంతటి కారకులు నందమూరి తారక రామారావు గారు. రాజు గారు చెప్పారు, అనేకమైన విషయాలు చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో మీకు ఒక విశేషం ఏంటంటే ఇక్కడ 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రిహాబిలిటేషన్ కాలనీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ నామకరణం చేయడానికి కారణం కూడా అదే. ఈ స్థలంలోనే ఆ రోజు శంకుస్థాపన చేయడం మేము చిన్న పిల్లలం. అలాంటి కార్యక్రమం, మరి అలాంటి వ్యక్తి మరి మా గ్రామానికి రావడం, మా గ్రామం ఈ రోజు ఎంత సుఖసంఖ్యలో ఉందంటే అలాంటి వాళ్ళు అడుగు పెట్టడం వల్ల అని చెప్పి సభముఖి తెలియపరుచుకుంటూ, మరి ఆయన ఏదైతే ఎన్టీఆర్ పార్క్ ని ఒక పార్క్ గా దీన్ని నామకరణం చేసి దీన్ని కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఎన్టీఆర్ గారిని మరవలేము. ఎందుకంటే ఈవేళ నేను ఈ స్థాయిలో ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీలో నేను ఉండడమే అని చెప్పేసి ఈ రోజు సభముఖి తెలియపరుచుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు సహకరించిన మా వార్డు నాయకులందరికీ, ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటాం. ఈ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు ప్రచారం చేసేవాళ్ళం. ఈసారి ఈ రోజు ఎందుకంటే ఈ 30వ వర్ధంతి సందర్భంగా ప్రజలకు మంచి 87వ వార్డు ప్రజలకి ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 ఎకరాల 50 సెంట్లు ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి 1,55,60,000 శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఈ మీ సేవా గ్రౌండ్ శిథిలావస్థ దాన్ని ఈ రోజు మళ్ళీ ఒక 20 లక్షలు పెట్టి ఆ బిల్డింగ్ ని డెవలప్ చేయడం కానీ, ఆ చుట్టూ వాకింగ్ ట్రాక్ కానీ, అక్కడ షటిల్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కోర్టులు కూడా తయారు చేయడం జరిగింది. ప్రతిసారి కూడా వార్డు మొత్తం పెట్టేవాళ్ళం, ఈసారి వార్డు అన్ని ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఈసారి ఎన్టీఆర్ పార్క్ పక్కనే ఉన్న ఈ బంకు పక్కన రోడ్డు చిన్న రోడ్డుగా ఉండేది, బాగా శిథిలావస్థలుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు అభివృద్ధి చేయడం వల్ల ఇవాళ ముగ్గుల పోటీలు ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అందరికీ నమస్కారం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యలమంచిలి నియోజకవర్గ పరిశీలకులు, మన వార్డు కార్పొరేటర్ గారు బొండ జగన్నాథం గారికి, అలాగే సీనియర్ నాయకులైనటువంటి మన డి అప్పారావు గారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం మనం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకున్నట్టు ఈ సంవత్సరం కూడా మన ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మరి ఆ రోజు ఆయన 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టాలి. అప్పటి వరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగే రాజకీయాలన్నీ కూడా ఢిల్లీలో తాకట్టు పెట్టి కుళ్ళు రాజకీయాలు చేసే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలన్న ఆలోచనతో తెలుగు ప్రజలు, పేద ప్రజల యొక్క కాపాడాలని, వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడం బట్ట ఉండాలన్న ఆలోచనతో 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు కూడా నిర్మించి ఆ వేళ ప్రజలను ఆదుకున్నటువంటి నాయకుడు. అదే కాకుండా మరి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తెలుగు రాష్ట్రం ఇక్కడ ఉన్నదని చెప్పి ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళలకు కూడా మగవాళ్ళతో సమానంగా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాగే రాబందుల్లాగా గ్రామాల్లో ప్రజల్ని పీడించి తినేటువంటి కర్ణమున సభ్యులు కూడా తీసివేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలంగాణలో కూడా పట్టణ వ్యవస్థను కూడా రద్దు చేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి మనకి తెలుగు ప్రజల గుండెల్లో సూర్యచంద్రులు సంచరిస్తున్నంత కాలం ఆయన తెలుగువారి ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం మీ అందరూ